అయితే నా ప్రశ్నేంటంటే, మనం శాకాహారం తినడం, మద్యపానానికి దూరంగా ఉండటం, బ్రహ్మచర్యం పాటించడం లాంటి వాటిని నమ్మాలా? తద్వారా శరీరాన్ని దృఢంగా చేసుకుంటే, ఆ 11 నిమిషాల క్రియ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందా? చూడండి, నేను మొదటి నుంచి చెప్తున్నది ఇదే. తినడాన్ని కూడా ఒక నైతిక విలువలా ఎందుకు చూస్తున్నారు? ఆహారం శరీరానికి సంబంధించినది. ఈ శరీరానికి ఏది తగినదో అది తినాలి. కాని ఇప్పుడు మీరు ఆహారాన్ని అలవాటుగా చేసుకోవడం గురించి మాట్లాడుతున్నారు. మంచి అలవాటు, చెడ్డ అలవాటు అంటూ ఏమీ లేదు. అలవాటు అంటే మీరు ఎరుక లేకుండా పనిచేస్తున్నారని. మీరు ఎరుక లేకుండా పనిచేస్తుంటే అదే చెడు. ఎందుకంటే The whole thing about being మనిషి అంటేనే మనం పనులు ఎరుకతో చేయగలం. మనిషిగా ఉండడంలోని అందం అదే. మనం అన్నీ ఎరుకతో చేయగలం. జంతువు ఎరుక లేకుండా చేసేదాన్ని మనం ఎరుకతో చేయగలం. మనం ఎరుక లేకుండా తినవచ్చు, లేదా ఎరుకతో తినవచ్చు. ఎరుక లేకుండా శ్వాస తీసుకోవచ్చు, లేదా ఎరుకతో తీసుకోవచ్చు. మనం చేసే ప్రతీదీ ఎరుకతో చెయ్యవచ్చు. మనం ఏదైనా ఎరుకతో చేసిన మరుక్షణం ఒక్కసారిగా ఆ మనిషి ఎంతో పరిణితిగలవాడిగా అద్భుతంగా కనిపిస్తాడు. కేవలం ఒకరు ఎరుకతో నడవడం, మాట్లాడడం వలనే అద్భుతమైన వ్యక్తిగా కనిపించరా? అవునా కదా? అంతే. మరి అలవాట్లని ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నావు? అవేవో మంచివి అయినట్లు. అలవాటు అంటే నిర్ణీత వాస్తవాలు. మీరు ఆలోచించాల్సిన పనిలేదు. ఉదయం లేస్తారు, ఆపై అవి జరిగిపోతాయి. లేదు, మీ జీవితాన్ని యాంత్రికం చేయకండి. అది సమర్థత కాదు, యంత్రానికి అది సామర్థ్యం. ఇది తెలివితో, ఎరుకతో పని చెయ్యాలి. ఇది యంత్రంలాగా పనిచెయ్యాలని ఎవ్వరూ ఆశించట్లేదు. కాబట్టి ఆహారం ఇతర విషయాలకొస్తే, మనం తినే ఆహారం ఈ శరీరానికి తగినదిగా ఉండాలి. ఇది శరీరానికి ముడిసరుకు. మీరు తినే ఆహారం, సరైన ఆహారం ఏది? దురదృష్టవశాత్తు ఇప్పుడిదంతా గందరగోళంగా అయిపోయింది. సాంప్రదాయంగా ఈ దేశంలో మనం చాలా విచక్షణతో తినేవాళ్ళం. కాని ఈ 1000 సంవత్సరాల దండయాత్రలు ఇతర ఆహార సంస్కృతులను తీసుకొచ్చాయి. ఇక ఈ రోజు మన జాతీయ ఆహారం పిజ్జానో, పాస్తానో, ఏదో నాకు తెలీదు, రెండూ పోటీ పడుతున్నాయి. కాబట్టి ఆహారం పట్ల అవగాహన కోల్పోతున్నాం. ఏది మనకు అత్యంత అనువైనదో చూడాల్సిన సమయం ఇది. ఆహారం గురించి మాట్లాడాలంటే అది చాలా పెద్ద ప్రక్రియ. కాని మీరు ఆహారంతో ప్రయోగం చేసి చూడాలి. కేవలం నాలుకతో కాదు, మీ శరీరంతో. ఈరోజు ఏదైనా తిని చూడండి. ఈ ఆహారం తిన్న తర్వాత మీ శరీరం ఎంత చురుగ్గా, ఎంత ఉత్సాహంగా ఉందో గమనించడం నేర్చుకోండి. ఒకవేళ గోతులోకి వెళ్ళామనిపిస్తున్నట్టుంటే అది మంచి ఆహారం కాదు. తిన్న తర్వాత శరీరం ఉరకలేస్తున్నట్టు అనిపిస్తే కాఫీ తప్ప. ఎందుకంటే అది ఉత్ప్రేరకం. తిన్నాక శరీరం చురుగ్గా, సజీవంగా అనిపిస్తే అది మంచి ఆహారం. శరీరానికి అది నచ్చుతోంది. తిన్నప్పుడు మందకుడిగా అనిపిస్తే శరీరం దాన్ని ఇష్టపడ్డం లేదు. శరీరం దాంతో ఇబ్బంది పడుతుంది. అందుకే మందకుడిగా అనిపిస్తుంది. ఈ ప్రతిపాదికను పరిశీలించండి. ఇంకా ఉన్నాయి, కానీ ఇది సరళమైన విధానం.